హలో! ఈరోజు నేను ములంగాకు పొడి చేసి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. ఇది చాలా రిచ్ పౌడరు. విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి పౌడర్‌లోని. మనం ప్యాన్ తీసుకుంటాం. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటాం. మాయిశ్చర్ పోయిన వరకు మనం ఫ్రై చేసుకుంటాం. జీలకర్ర వల్ల డైజెషన్ ఉంటది. మిరియాలు రాబోయే రోజులు వింటర్ కదా! మిరియాలు కఫంకి చాలా మంచిది. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుంటాం. తర్వాత నల్ల మినపప్పు ఒక బౌలు. ఇది కూడా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే స్టోర్ చేయడానికి బాగుంటుంది. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడరు. మళ్ళీ 1 బౌల్ శనగపప్పు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు 1/2 కప్పు. నువ్వుల వల్ల చాలా కాల్షియం, మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. బోన్స్, బాడీ పెయిన్స్ ఉండదు. వింటర్ సీజన్ వస్తుంది కదా, ఇవన్నీ యూస్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్. ఇవన్నీ ఈ విధంగా పప్పులు అన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటాం. ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటాం. 1 స్పూన్ చాలు. ఈ పౌడర్ మొత్తంకి 1 స్పూన్ ఆయిల్ చాలు. 8 to 10 వెల్లుల్లిపాయలు రెక్కలు, ఇంకా ఎండుమిర్చి కూడా 8 to 10, ఇంకా కరివేపత్తా. ఈ కరివేపత్తా కొంచెం ఎక్కువ తీసుకున్నా దీనివల్ల ప్రాబ్లం ఏటి లేదు, చాలా మంచిది. ఇప్పుడు ములగాకు వేసుకుంటాం. ఇది కూడా మనం క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. మిక్సీ జార్లోని ఇవన్నీ తీసుకుంటాం. పల్సెస్ అన్నీను తీసుకొని సాల్ట్ వేసుకొని ఒక 2 times తిప్పుకుంటాము. చింతపండు ములగాకులో వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని క్రిస్పీనెస్ రావాలి. ఆకంతా క్రిస్పీనెస్ వచ్చిన తర్వాతే మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకుంటాం. మరి స్మూత్ పౌడర్ కాదు, కొంచెం గరుగ్గా ఉండాలి. చాలా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోని. మీరు చేసుకొని ఒకసారి స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఇడ్లీ చేసుకుని చట్నీ కంపల్సరీ కాదు, ఈ పౌడర్ వేసుకొని కూడా తినొచ్చు. వేడి అన్నంలోని ఒక నువ్వుల్లోని కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే ఇంకా మరి సూపరు. మీరు చేసాక నాకు ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి. నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.